ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ఆత్మీయ మేలు కొరకు దైవజనురాలు సిస్టర్ దీనా గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనాలని చదువుకుందామండి. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీయు మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. ప్రేమతో చేయుడి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాస్తూ కొరింథీ యొక్క సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఏ విధముగా ఉండవలెనో హెచ్చరిస్తూ వారి జీవితాలని ఏ విధంగా మలుచుకోవాలి, భక్తి విషయంలో వారు ఏ విధంగా ఉండాలి, ఒక విశ్వాసి యొక్క జీవితం, ఒక దేవుని బిడ్డ యొక్క జీవితం ఎలాగా ఉండాలి అనేది ఈ 2 వచనాలలోనే ఎంతో గుప్తమైనటువంటి గూఢార్థమైనటువంటి విషయాలను కుదుర్చి ఆ యొక్క 2 వచనాల్లో ఆ యొక్క సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ 2 వచనాలను కనుక మనం చూసుకున్నట్లయితే కొరింథీ సంఘమే కాదు, కానీ దేవుని బిడ్డలమైన మనం కూడా క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినటువంటి మనము, విశ్వాసులమని పిలువబడుతున్న మనము, సలా ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు అందరూ కూడా ఉండవలసినటువంటి లక్షణాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక దేవుని బిడ్డ అని చెప్పుకునే ప్రతి వ్యక్తిలో ఉండవలసినటువంటి లక్షణాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 లక్షణాలు ఈ 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఈ 2 వచనాలను మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తూ ఉన్నాం, మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలంటే ఒక దేవుని బిడ్డ ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండుట అంటే నిద్రపోకుండా అదే పనిగా కూర్చొని అమ్మో దేవుడు మెలకువగా ఉండమంటున్నాడు, నేను నిద్రపోకూడదు, అలానే కూర్చొని ఉందాం అని కాదు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆత్మీయతలో నువ్వు మెలకువ కలిగినటువంటి బిడ్డగా ఉండాలి. మరి ఏ విషయంలోనూ మెలకువ కలిగి జీవించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే రండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలంట. ఏం చేయటానికి? ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండాలి. ఈరోజు ప్రార్థన చేసేటువంటి విషయంలో, ఆత్మీయత విషయంలో నిద్రమత్తులో ఉండిపోతూ ఉన్నారు చాలామంది. దేవుని బిడ్డలము, విశ్వాసులము, సేవకులము, లేకపోతే సంఘ పరిచారకులము, పెద్దలము, లేకపోతే బహుకాలము నుంచి ఉన్నటువంటి సీనియారిటీ కలిగిన వారమని చెప్పుకొనుచు అందరూ ఎలాగున్నారంటే నిద్ర మత్తు కలిగినటువంటి వారు, ఆత్మీయతలో మత్తు కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. తిండి చేతనైనను ద్రాక్షారసము చేతనైనను మీరు మత్తులుగా ఉండకూడని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. కానీ ప్రార్థన విషయంలో మనము మెలకువగా ఉండాలి. ఈరోజు ఆ మెలకువ లేదు. అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది, కానీ ప్రార్థనా జీవితము లేదు. ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనబడేటువంటి లక్షణాలు లేవు. మీ పాటికి మీరు చెప్పుకోండి, మా పాటికి మా జీవితం ఇంతే, మేము ఇలానే ఉంటాం అనేటువంటి ఆత్మీయంగా నిద్రపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. సంగమా, ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మెలకువగా ఉండట నీకు శ్రేష్టము. నిద్ర మత్తుతో ఉన్నటువంటి ఐతుకు జోగి కింద పడి చనిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క యోనా జీవితం కూడా నిద్రమత్తు ఆత్మ కలిగినటువంటి వాడిగా ఓడ అడుగు భాగాన పడుకొని ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. పడుకోవటం పాపమేం కాదు, నిద్రపోవటము పాపమేం కాదు. మనిషికి నిద్ర చాలా అవసరమే, శరీరానికి చాలా నిద్ర అవసరం, పడుకోవాలి. కానీ పడుకునే సమయంలో పడుకోవాలి.
ఈ ఐతుకు ఎక్కడ మేల్కొని ఉన్నాడు, ఎక్కడ నిద్రపోతున్నాడంట? వాక్యం చెబుతూ ఉండంటే చక్కగా నిద్ర వస్తుంది ఆయనకి. మందిరంలో భలే నిద్ర వస్తుంది. కొంతమంది అంటారు ప్రార్థనకు వస్తే భలే నిద్ర వచ్చిద్దబ్బా, నాకు ఇంట్లో నిద్రే పట్టట్లేదు, వాక్యం చెబుతూ ఉండంటే ఇంకా బాగా నిద్ర వచ్చిద్ది అంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నిద్రమత్తు ఆత్మతో ప్రార్థనలో చచ్చిన స్థితిలో నీవు ఉన్నావు. అన్నిట్లో బ్రతికి ఉన్నదానిలాగా ప్రయత్నిస్తావు, అన్నిట్లో బ్రతికి ఉన్న లక్షణాలు కనపడతాయి నీ జీవితంలో. డబ్బు సంపాదించే విషయంలో నువ్వు బ్రతికే ఉంటావు, పెళ్ళిళ్ళకి పేరలటాలకి వెళ్ళే విషయాల్లో నువ్వు బ్రతికే ఉంటావు, పనిచేసే విషయంలో బ్రతికే ఉంటావు, అన్నిటికీ పరిగెత్తుతుంటావు. ప్రార్థన వచ్చేసరికి చచ్చిన స్థితిలో ఉంటావు. ప్రార్థన వచ్చేసరికి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య నీ మీదే నీలోనే ఉన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటావు. జాగ్రత్త సుమా, ప్రార్థన విషయంలో నువ్వు మెలకువగా ఉండాలి. ఎందుకు మనం ప్రార్థన మెలకువగా ఉండాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలను చూడండి. మీ హృదయములు తిండి వలన అమ్మా మత్తు వలనను ఐహిక విచారము వలన మందముగా ఉన్నందున మత్తుగా ఉన్నందువల్ల ఆ దినమున అకస్మాత్తుగా నీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఉరి వచ్చినట్లు దేవుని రాకడ రాబోతూ ఉన్నది. ఆ యొక్క అకస్మాత్తుగా నీ మీదకి శిక్ష రాబోతూ ఉన్నది. ఆయన రాకడ రాబోతూ ఉన్నది. ఈరోజు నువ్వు సిద్ధపట్టు కోసము ప్రార్థన చేసుకోవాలి. అంతేకాదు, ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? శిష్యులతో అంటారు ప్రభువారు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఒక్క గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా అంటూ ఉన్నాడు ప్రభువారు. ఈరోజు నీ కొరకే దేవుడు చెప్తూ ఉన్నాడు. సేవకురాల కోసం వచ్చి ప్రార్థన చేసుకోమంటలా దేవుడు, సంఘం కోసం వచ్చి, లేకపోతే సంఘాన్ని పేరు కోసం వచ్చి ప్రార్థన చేసుకోమంటలా. నీ ఆత్మీయ స్థితి, నీ యొక్క వ్యక్తిగత జీవితం బలపడినట్లుగా ప్రార్థనలో ఎదగమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో పోరాటం నీ జీవితంలో జయించగలుగుతావు, శోధనలను జయించగలుగుతావు. మెలకువ లేనివాడు చచ్చిపోతాడు, జయించలేడు. శోధన ఎట్నుంచి వస్తుందో తెలియదు. ఈరోజు మెలకువ కలిగి ఉండుట, నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు శోధన ఎందుకు వస్తుందో గ్రహించుకోగలుగుతావు. మోషే భార్య అయిన సిప్పోరాని మనం చూస్తాం. మరి యెహోవా దూత మోషేని చంపుటకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో ఆ దూత ఆ సిప్పోరా గ్రహించగలిగింది. వెంటనే తన కుమారులకు సున్నతి చేసి ఆ దూత పాదముల యొద్ద పడవేసి తన భర్త ప్రాణాలు కాపాడుకున్నది. ఈరోజు నువ్వు కాపాడుకోలేకపోతున్నావు ప్రార్థన ద్వారా నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని. నువ్వు గ్రహించలేకపోతున్నావు. కారణం మెలకువ లేదు నీ జీవితంలో. మత్తురాలు అయిపోయావు, పాపం వలన, సంపాదన వల్ల, ధనాపేక్ష వల్ల మత్తురాలు అయిపోయావు, మత్తుడు అయిపోయావు. ఈరోజు దాని మీద ఉన్నటువంటి తపన ఈరోజు దేవుని యొక్క వాక్యం మీద లేదు అని, దేవుని సన్నిధిలో మొరపెట్టుటలో లేదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, నేను 3 సంవత్సరములు కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. బుద్ధి చెప్పే విషయంలో రాత్రింబగళ్ళు కన్నీరు కారుస్తూ మానక బుద్ధి చెప్తూ ఉన్నాడంట. నువ్వేంది మాకు చెప్పేది అంటారు ఈ రోజుల్లో. మాకు తెలియదా ప్రార్థన చేసుకోవటం, మందిరానికి రావటం మాకు తెలీదా? మేమేమన్నా అంత తెలివి తక్కువ వాళ్ళమా? పద్దాకలు మాకు చెప్పేదేంది, మాకు బుద్ధి చెప్పేదేంది, మమ్మల్ని రమ్మనేదేంది? మాకు తెలీదా చేసుకోవటం? మమ్మల్ని హెచ్చరిస్తారేంటి? ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆ యొక్క శిష్యులు ఏం చేస్తూ ఉన్నారంటే రాత్రింబగళ్ళు కన్నీరు కారుస్తూ మెలకువగా ఉండి అనేకులకి బుద్ధి చెప్పుతూ సరైన మార్గంలో వారు నడిపిస్తూ ఉన్నారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీ జీవితంలో సువార్త ప్రకటించడానికి, కన్నీటితో ప్రార్థన చేయడానికి వెనకంజ వేయవు. రేయింబగళ్ళు ఆ ఆలోచనలతో దేవుని సన్నిధిలో మెలకువగా ఉంటావు. నువ్వు మెలకువగా ఉంటావు. ఈరోజు నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకో. సంఘముతో దేవుడు చెప్తూ ఉన్నాడు, మెలకువగా ఉండండి. మొదటి మాట ఏంటంట? మెలకువగా ఉండండి. రెండవ మాట చూద్దాం రండి. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికను అలానే పెట్టుకుందాం. 16వ అధ్యాయంలో 13వ వచనం మరలా చూద్దాం. విశ్వాసమందు నిలకడగా ఉండుడి అంటున్నాడు. రెండవ విషయం, సంఘం ఎలా ఉండాలంట?
విశ్వాసమందు నిలకడగా జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాస విషయంలో చంచలమైన మనసు వచ్చేస్తుంది. ఈరోజున్న విశ్వాసము నెక్స్ట్ డే ఉండదు. సంవత్సరము జనవరి 1 31 నైట్లో తీసుకున్నటువంటి తీర్మానాల విశ్వాస పత్రిక అదంతా ఎటుపోతుందో తెలియదు. ఒక చంచల మనస్సు వీళ్ళకి. ఈరోజు విశ్వాసములో నిలకడ కలిగిన విశ్వాసం ఉండాలి. విశ్వాసం కలిగి ఉండటం వేరు, నిలకడ కలిగిన విశ్వాసము వేరు. నిలకడ కలిగి ఉండటం అంటే ఒక చోట ఉండటం, నిలకడ స్థిరమైనది అని అర్థం. స్థిరమైనటువంటిది, నిలకడ కలిగినది. చంచల మనసు రాకూడదు. ఇశ్రాయేలీలో పదే అవిశ్వాసం వచ్చేసిందంట. అంటే చంచల మనసు కలిగి ఉన్నారు ఇశ్రాయేలీలు. ఆ యొక్క ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి విశ్వాసం మరలా దిగజారిపోయింది. మరలా సముద్రంలో పడి నడుస్తున్నప్పుడు బలే పెరిగిపోయింది. మళ్ళీ దాటంగానే మళ్ళీ జారిపోయింది. మళ్ళీ ఆ యొక్క ఎరికో గోడలు వాళ్ళందరినీ చూసి ఆ యొక్క ప్రజలందరినీ చూస్తూ ఉన్నప్పుడు, కనాన దేశంలో ఉన్న వారిని చూస్తూ ఉన్నప్పుడు మరలా వారి విశ్వాసం జారిపోయింది. ఆహారం కొద్ది తక్కువ అవ్వగానే మళ్ళీ జారిపోతుంది. మన్నా కురిపింగల్ని మళ్ళీ పెరుగుతుంది. అంటే వీళ్ళ విశ్వాసము ఎలాగున్నదో చూడండి. ఎగుడు దిగుడుగా ఉన్నారు వీళ్ళు. స్థిరమైనటువంటి విశ్వాసము వీరి జీవితంలో లేదు. చావైనా బ్రతుకైనా దేవుని యందు నేను నిలిచి ఉంటాను, నా దేవుడు తప్పకుండా చేయగలిగిన సమర్థుడనే విశ్వాసము లేదు. ఈరోజు విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? దేనివల్ల కలుగుతుంది? రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడినట్లు, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఎవరిని గూర్చి? క్రీస్తును గూర్చి. ఏం వినాలి? క్రీస్తును గూర్చినటువంటి మాటల్ని నువ్వు వినాలి. ఏ మాటలు పడితే ఆ మాటలు, ఎవరు చెప్పే మాటలు పడితే ఆ మాటలు నువ్వు వింటే నీ విశ్వాసము దిగజారిపోతుంది. విశ్వాసంలో నువ్వు నిలబడలేవు. దేవుని మొన్న సహోదరులు మందిరంలో ఉన్నప్పుడు చాలా బాగా ఉండాలనిపిస్తుంది, మందిరం దాటి అవతలకి వెళ్ళిపోయినాక యథావిధిగా జీవించేస్తున్నామంటే అని అడుగుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి? చంచలమైనటువంటి మనస్సు. చూడండి, ఏ మాటలు వింటే నీ మనసు బయటికి వెళ్ళగానే నువ్వు మళ్ళీ ఏ మాటలు వింటున్నావు? లోక మాటలు వింటున్నావు. అందుకే నీ విశ్వాసం స్థిరంగా ఉండట్లా. దేవుని మాటలు వింటున్నప్పుడు స్థిరంగా ఉండాలనిపిస్తుంది. అదే నువ్వు ప్రతిసారి కూడా దేవుని మాటలే వినటానికి దేవుని బిడ్డలతోనే సహవాసం కలిగి ఉంటే నీ విశ్వాసం నిలకడగా ఉంటుంది. లేదంటే చంచలమైనటువంటి మనసు, అటు వెళ్ళిపోదాం ఇటు వెళ్ళిపోదాం ఏం పర్వాలేదులే అనేటువంటి మనసు నీ జీవితంలో వస్తుంది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నువ్వు విశ్వాసములు ఎలాగున్నావు? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టికని మనం చూస్తూ ఉంటాం. వారు విశ్వాసముతో ఎర్ర సముద్రమును ఏ విధముగా దాటారో చూస్తాం. విశ్వాసముతో ఏ విధముగా మరి అబ్రహాము గారు జయించినారో చూస్తాం. విశ్వాసముతో బిడ్డల్ని పొందుకోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. శత్రువులను జయించటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదంతా కూడా 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టిక. రోజుకు ఒకసారి నా 11వ అధ్యాయాన్ని చదువుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక. వారు ఎంత విశ్వాసముతో జయించారో మనకు తెలుస్తుంది. మనం విడిగానే బైబిల్ చదువుకోం. బైబిల్ అంటేనే మనకి చాలా దూరం. నీ విశ్వాసము పెరగాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకోవాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని మాటలను వినాలి. వాళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మాటలు, పక్కింటావు మాటలు, ఎదురింటావు మాటలు, ఇలాంటి సోది మాటలు వినబాక. ఇలాంటి సోది మాటలు ఉంటే నీకున్న విశ్వాసం కూడా ఊడిపోయింది. ప్రియదేవుని బిడ్డ, నీవు విశ్వాసము నిన్ను రక్షించును అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నీ జీవితంలో విశ్వాసము కలిగినటువంటి బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాము గారు నిజంగా విశ్వాసముతో దేవుణ్ణి నమ్మాడు. ఆయన బిడ్డల్ని ఇస్తున్నాడని నమ్మాడు. ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తానన్న మాటని నమ్మాడు. లేదు, అక్కడ ఏమీ లేదు, అసలుకి ఒక బిడ్డ కూడా ఇంకా పుట్టకుండానే విశ్వాసంతో నమ్మాడు కాబట్టి పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు సంగమ, నీ విశ్వాసంలో దిగజారిపోబాకు. మొదటిలో ఉన్న నీ విశ్వాసాన్ని విడిచిపెట్టుకోబాకు. బాప్తిసం తీసుకున్న కొత్తలో, మందిరానికి వచ్చిన కొత్తలో ఎంత విశ్వాసం. సేవకుల కంటే కూడా మించిన విశ్వాసం నీ జీవితంలో చూశారు సేవకులు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది? ఆ విశ్వాసం నీ జీవితంలో ఏమైపోతుంది? ఒకప్పుడు సేవకులతో కూడా పర్వాలేదు, దేవుడిస్తాడక్క, పర్వాలేదు, దేవుడు చేస్తాడు, వెళ్దాం అన్నటువంటి సంఘము ఈరోజు విశ్వాసములో చల్లారిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియ సంగమా, ఏది విశ్వాసం? ఎక్కడ నీ విశ్వాసం ఎక్కడ? దేవుని వాక్యం చెప్తుంది, అవిశ్వాసులతో మనం ఎలా ఉండకూడదంట? జోడుగా ఉండకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది.
మనము అవిశ్వాసులకి జోడుగా ఉండకూడదు. అవిశ్వాసకి పొత్తు కుదరదు. ఈరోజు నువ్వు వేరే జీవించాలి. ఎలా జీవిస్తున్నావో నాకు తెలియదు. పొత్తు పెట్టుకుంటున్నావేమో. ఆహాబుతోటి యెహోషాపాతు పొత్తు పెట్టుకున్నాడంట. విశ్వాసి అయిన యెహోషాపాతు మూర్ఖుడును యెహోవాకు విరోధముగా జీవించేటువంటి ఆహాబుతోటి వియ్యం అందుకొని పొత్తు పెట్టుకొని యుద్ధాలకు వెళ్ళటం తెగ రాకపోకలు పెంచుకున్నాడంట. భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు యెహోషాపాతు. విశ్వాసే. మరలా చేతులెత్తి విశ్వాసమును పెంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు తనను రక్షించినట్లుగా చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నావో నాకు తెలియదు. ప్రియ సహోదరుడా, జాగ్రత్త. రాజకీయ నాయకులు పొత్తులు పెట్టుకుంటారు. ఆ పొత్తుల్లో వెన్నుపోట్లు ఉంటాయి. నువ్వు కనుక అన్యులతో పొత్తు పెట్టుకున్నావంటే నీకు వెన్నుపోట్లు తప్పవు. దేవుణ్ణి ఎరగనటువంటి వారితో, నామకార్థ క్రైస్తవులతో అసలు పొత్తు పెట్టుకోబాక. నామకార్థంగా జీవించేటువంటి భక్తులే, ప్రార్థనలే, బైబిల్ ఉంటుంది, వాక్యాలు అంటారు, లెగిస్తే కంటది చెప్తారు. జాగ్రత్త. నామకార్థమైన చచ్చిన భక్తి కలిగిన వారు. ఈరోజు నీ జీవితం ఎలాగున్నదో పరిశీలన చేసుకో. విశ్వాసములో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. ఓకే, 3వ విషయానికి వద్దాం రండి. అదే 13వ వచనంలో మనం చదువుకుంటున్నాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి. అవునక్క, అందుకే నేను ఈ రోజు వరకు పౌరుషంగా బతుకుతున్నా. ఈ రోజు వరకు ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళ కొంప దొక్కలేదు తెలుసా, వాళ్ళ గడప దొక్కలేదు తెలుసా. నాకు రోషం ఎక్కువ, నాకు పౌరుషం ఎక్కువ. అమ్మ వందనాలు. నేను చెబుతుంది ఆ రోషపోషాలు, ఆ పౌరుషాల గురించి కాదమ్మా. ఆత్మ సంబంధంగా దేవుడి విషయంలో మనం ఎలా ఉండాలంట? ఒక దేవుని బిడ్డ పౌరుషము కలిగి ధైర్యంగా బ్రతకాలి. ఎవరి దగ్గర అడుక్కునే స్టేజీలో మనం ఉండకూడదు. ఎవరైనా దేవుడి గురించి మాట్లాడుతుంటే రోషం రావాలా, మనకి రోషము రావాలా. నన్ను బట్టి దేవుణ్ణి దూషిస్తున్నారే, నా బతుకును బట్టి దేవుణ్ణి అంటున్నారే, నేను ఇలా బ్రతకూడదు, రోషం లేదు అనుకోండి. మీరు అనుకుంటారు నా పరిస్థితి నాకు తెలుసులే. ఏందమ్మా నీకు తెలిసేదే? ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగళ అక్కడేలాగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటావయ్యా? మారవా? నీ బ్రతుకు మార్చుకోవా? రోషం లేదా? దేవుళ్ళో పౌరుషము కలిగి పరిగెత్తటం తెలీదా? ఎంతకాలం? ఎన్ని సంవత్సరాలు? తెల్లంట్రుకలు వచ్చేస్తున్నాయి, అయిపోతుంది జీవితం. పౌరుషం ఏది? దేవుని కొరకు పరిగెత్తే పౌరుషం ఏదమ్మా? ప్రియదేవుని బిడ్డ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదుట నిలబడ్డాడంట. 6 మూరల జానడు ఫిలిప్పీయుడు గొల్యాతు సవాలేస్తున్నాడంట. మీలో పౌరుషం ఉన్నోడెవడో రండి, నేను ఫిలిప్పీయుల పక్షంగా మా దేవుడి పక్షంగా నిలబడ్డా, రండి మీ దేవుడి పక్షంగా ఎవరు వస్తారో రండి అని సవాల్ చేస్తుంటే ఇశ్రాయేలీలు కొన్ని లక్షల మంది ఉన్నారండి, లక్షల్లో ఉన్నారు. రాజు సైతము ఏడుస్తూ భయపడుతూ దిగులుతో విచారముతో పిరికివారిగా కూర్చున్నారు. పిరికివారిగా కూర్చున్నారంట. అయ్య బాబోయ్, సవాలు విసురుతున్నాడు. ఎట్లా వెళ్దాం, ఎలా వెళ్ళాలి, ఎలా యుద్ధం చేయాలి? అమ్మో నేను పోలేను, నన్ను చంపేస్తే, నా ప్రాణం పోతే. ఎంత ప్రాణం మీద తీపో చూడండి. ప్రియదేవుని వద్దులేండి, ఆడికి వెళ్తే వాళ్ళు దేవుని గురించి ఏదేదో అంటున్నారు, నేను రాను ఆడికి, నాకు భయం అక్కడికి వెళ్ళాలంటే, నేను రాను, నేను సువార్తకి రాను, కరపత్రికలు పంచడానికి నేను రాను, దేవుని వాక్యం చెప్పడానికి నేను రాను. వాళ్ళు ఏమన్నంటే నాకు కోపం వచ్చేసిద్ది, నేను ఊరుకోను. కోపం వచ్చింది. దేనికి కోపం వస్తుంది? కొన్ని విషయాల్లో సహనముతో మనము సహించాలి. వారు మనల్ని తిట్టినా కొట్టినా నిందించినా సహించాలి. అది పౌరుషం. కొన్నిసార్లు సమాధానము చెప్పవలసిన కాడ సమాధానము చెప్పాలి, మౌనంగా ఉండవలసిన కాడ మౌనంగా ఉండాలి. అప్పుడు లెగిశాడు రోషము కలిగిన వీరుడు దావీదు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని దూషించుటకు సున్నత లేని ఈ ఫిలిప్పీయుడు ఏ పాటివాడు? కాసుకో, నేను వస్తున్నాను, యెహోవా పారట నేను వస్తున్నాను, యెహోవాదే యుద్ధం అని పౌరుషంగా వెళ్ళి నిలబడ్డాడండి. దావీదు చేశాడా ఏంది యుద్ధం? ఎంత చిన్నోడు, ఎంత చిన్నోడు వాడు, ఎంత చిన్నోడు దావీదు. రాజుగారి యుద్ధ వస్త్రాలు వేస్తే ఊగులాడుతున్నాడంట. నాకొద్దు ఇవి, నాకు వాడుకలేవన్నాడు దావీదు. యెహోవా నామములో వెళ్ళాడండి, యెహోవా నామములో వెళ్ళాడు.
ప్రియదేవుని బిడ్డలారా, జయము. హల్లెలూయా. పౌరుషము కలిగిన బిడ్డ జీవితంలో ఎప్పుడూ జయమే, అపజయాలుండవు. ఈరోజు పౌరుషము కలిగి ధైర్యముగా దేవుని కోసం నిలబడు. పిరికి మనసును తీసివే. నీకేమో పక్కింటోళ్ళు అంటే పౌరుషం వస్తుంది, మీ ఆయన అంటే పౌరుషము, మీ ఆవిడంటే పౌరుషం వచ్చేసి ఒక మాట అంటే అత్త అంటే చాలు, ఇక చెప్పలా ఇంత ఎత్తున వెళ్తారు. కోడళ్ళ నిందంటే ఇంకా అసలు ఇంకా ఆకాశానికి ఎక్కుతారు. అది నిన్నగాక మొన్న వచ్చింది, నన్ను అనిందే, నాకు అన్నం అవసరంలా. సిగ్గు లేదు. ఎక్కడా మీ పెద్దరికాలు, ఎక్కడా లోబడే మనస్తత్వాలు, తగ్గింపు స్వభావం ఏది? క్రీస్తుని ఎక్కడ చూపిస్తున్నావు? అక్కడ మన పౌరుషం చూపించేది క్రీస్తు దగ్గర, క్రీస్తు విషయములో పౌరుషంగా దేవుని కోసం నిలబడాలండి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడాలంట. చూడండి, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై ధైర్యము తెచ్చుకొని వచ్చినాము. పౌరుషము గలవారిగా మీకు సువార్త ప్రకటించడానికి మాకు ఎన్నో శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, అయినా ధైర్యము తెచ్చుకొని వచ్చాము. ఎందుకంటే దేవుడి విషయంలో మేము రోషము కలిగిన వారం, పౌరుషము కలిగిన వారము. నీకు అందరి విషయాల్లో పౌరుషం వచ్చింది, కొంచెం కూడా సహించం అస్సలు. అమ్మో ముంగీసులా లెగుస్తాం, ముంగీసే. చిన్నదానికి పెద్దదానికి ముంగీసులా లెగుస్తూ ఉంటారు ఉస్సున. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి విషయంలో మనం రోషము కలిగి ఉండాలని, పౌరుషము కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో 4వ వచనం అంటాడు, భయపడకండి, కలవరపడకండి, విశ్వాసములో ప్రార్థనలో పౌరుషము కలిగి ఉండండి అంటూ ఉన్నాడు. ఎలా ఉండాలంట? పౌరుషము. విశ్వాసములో ప్రార్థనలో ఎలాగుండాలంట? పౌరుషము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అవును, ఈరోజు ఏలియా అంటారు, మేము చాలాసార్లు పౌరుషంగా నిలబడ్డామండి దేవుని కోసం, అంత భక్తి చేస్తేనే ఈరోజు ఇట్లా వచ్చాము. నిజమే, అప్పుడున్న పౌరుషం ఇప్పుడు ఏమైంది? అప్పుడే. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఎప్పుడో భక్తి చేశాను, ఎప్పుడో పౌరుషంగా దేవుడి కోసం నిలబడ్డాను, నేను ఆ రోజు చేయలేదా, ఆ రోజు రాలేదా మీతోటి, ఆ రోజు నేను యుద్ధానికి రాలేదా, ఆ రోజు నేను సేవకు రాలేదా, ఆ రోజు వేరు, ఆ రోజు అందరం చేసి అయిపోయింది. ఈరోజు ఏది? ఈ దినమేది? ఇప్పుడేది నీ బ్రతుకులా? ఏలియా కూడా అన్నాడంట, ఏలియా మీద ఒక్కడే నిలబడ్డాడు, 400 మంది వచ్చారు. పౌరుషం వచ్చేసింది ఎవరికి? ఏలియా గారికి. రండి, మీ బయలు గొప్ప, మా దేవుడు గొప్ప చూసుకుందాం రండి అన్నాడు. ఒక్కడే నిలబడ్డాడు, రోషం కలిగి నిలబడ్డాడు. అందరినీ తొకడ చేసేసాడు. ఏం చేశాడు? అయిపోయారు. ఆయన పౌరుషంగా నిలబడినప్పుడు యెహోవా అగ్ని దిగి ఆ యొక్క బలిపీఠమును, ఆ యొక్క బలిని కాల్చివేసినప్పుడు దేవుణ్ణి మహిమపరిచినటువంటి ఏలియా రెండోసారి వెంటనే నెక్స్ట్ డే ఏమొచ్చేసిందంట? యెజబెలు నోటి నుంచి, హే నువ్వు ఆ పని చేస్తావా, యెహోవా పేరట నిలబడతావా, చూస్తా నీ సంగతి, రేపటికంతా నీ తల తీసేయకపోతే అడుగు, అప్పుడు తేల్చి యెజబెలు అంటే ఏంటో అప్పుడు చూద్దు అనగానే ఏమొచ్చేసింది? పౌరుషం పోయి ఇప్పుడు ఏలియా గారిలోకి ఏమొచ్చింది? భయం. ఇప్పుడు లేదు పౌరుషం, ఇప్పుడు లేదు ఆ పౌరుషం ఏలియా గారిలో. గొప్పగానే చెప్పుకోవాలి, లోపంగానే చెప్పుకోవాలి. ఏలియా అయినా మోషే అయినా ఎవరైనా సరే వారిలో ఉన్న గొప్పే, మైనస్సే. నువ్వైనా నేనైనా మనలో ఉన్న గొప్ప వేరు, మైనస్లు వేరే. మైనస్ చెప్పగల రోషం వచ్చేసిద్దే నీకు. నీలో ఉన్న లోపాన్ని చెప్తే ఎంత కోపం వస్తుందో, సరి చేసుకోమని చెప్తే అస్సలు మనుషులు లెక్క కూడా చేయరు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాగున్నాం మన జీవితంలో? అప్పుడు ఉంది పౌరుషం, ఇప్పుడు ఏలియాకి ఏమైపోయింది? ఆ పౌరుషం ఎలా మారిపోయింది? పౌరుషం కాస్త పిరికి స్వభావము, భయంగా మారిపోయింది. అంతే, ఇక చాలు నాయన, భయపడేవాడు నాకు అవసరం లేదు, పిరికివాడు నాకు అవసరం లేదయ్యా, నువ్వెంత గొప్ప కార్యాలు చేస్తే ఏమి అయిపోయింది, ఇక నీ చాప్టర్ క్లోజ్. పోయి ఎలీషాని లేపో, ఎలీషాని ప్రార్థన చేయపో. ఈరోజు నుంచి ఎలీషాని నేను వాడుకుంటాను. ఇక నీ పని, నీకు ఎప్పుడైతే పిరికి స్వభావం వచ్చిందో, ఎప్పుడైతే నువ్వు భయపడే మనసు వచ్చిందో, ఎప్పుడైతే నా వల్ల కాదు అనేటువంటి మనసు నీ జీవితంలోకి వచ్చిందో, ఏలియా అవసరం లేదు. ప్రియ సహోదరి, ఒకప్పుడు చేసావు, సహోదరుడా ఒకప్పుడు పౌరుషం కలిగి చేసావు. ఈరోజు ఏది నీ స్థితి? ఈరోజు ఏది నీ విశ్వాసం? ఈరోజు ఏది రోషం? ఈరోజు లేదు కదా దేవుని కొరకు. చచ్చిపోయావు, పిరికి స్వభావం వచ్చేసింది, నిర్లక్ష్య స్వభావం వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది. వాటన్నిటిని బట్టి రోషము చచ్చిపోయింది. దేవుడి కోసం బ్రతికేది నీ జీవితంలో.
నామకార్థంగా బ్రతుకుతున్నాం. అంతే, ఏలియా స్థానంలో ఎలీషా వచ్చేసాడు. ఈరోజు నీ జీవితంలో కూడా పౌరుషము విషయంలో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయావేమో. ఎక్కడ పౌరుషపడకూడదండి. మనం ఎవరైనా మనల్ని దూషిస్తూ తిడుతూ ఉండంటే పౌరుషం రాకూడదు, చచ్చిన వాళ్ళలా ఉండాలి. అలాంటి సందర్భాల్లో చచ్చిన వారి వలె ఉండాలి అని దేవుని వాక్యం తగ్గించుకోవాలని చెప్తూ ఉన్నది. కానీ దేవుని కొరకు ఏది పౌరుషం? ఎక్కడ నిలబడుతున్నాం? ఎక్కడ చేస్తున్నాం దేవుని కొరకు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. 4వ విషయాన్ని తెలుసుకుందాం రండి. బలవంతులై ఉండాలంట. ఎలాగుండాలి? బలవంతులై ఉండుడి అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డ, అందుకే అక్క పొద్దున్నే బాదం పప్పులు నానబెట్టుకొని తింటున్నా, జీడిపప్పులు తింటున్నాను అక్క, కొంచెం పిస్తా పప్పులు కూడా స్టార్ట్ చేశాను బలంగా ఉండటానికి. వందనాలు. మీ బలం మీ దగ్గర ఉంచుకోండి. దేవుడు ఆత్మీయతలో బలంగా ఉండమంటున్నాడు. ఏ విషయంలో? అంతేగాని 6 ప్యాక్ పెంచుతున్నాను బలం కోసం, బాగా తింటున్నాను, ఎక్సర్సైజులు చేస్తున్నాను, చెయ్యి, మంచిదే, తిను. కానీ ఆత్మీయతలో నువ్వు ఎలాగ ఉండాలంట? బలముగా ఉండాలి. మరి ఎట్లాగా ఈ బలం? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. హల్లెలూయా. ఎవరి యందు బలవంతులై ఉండాలంట? దేవుడిచ్చే శక్తి చేత నువ్వు బలవంతురాలివి కావాలి. అంతేకాని నీ సొంత అతి తెలివితేటల చేత, లేకపోతే బలగాన్ని చూసుకోనో, కులాన్ని చూసుకోనో, లేకపోతే నీకున్న ధనాన్ని చూసుకోనో నువ్వు బలవంతుడివి కావో. ఒక పద్యం ఉన్నది, సుమతిదో ఏమో తెలియదు. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి. బలవంతమైనటువంటి సర్పము చలిచీమలు ఎంతండి? కనీసం గండు చీమలు కూడా కాదు కుట్టడానికి, చలిచీమలు జస్ట్ చక్కలిగి పుడతాయి. మనకైతే పాకితే ఒళ్ళంతా చక్కలిగిలు వస్తుంది. ఆ చీమల చేత చిక్కి ఏమైందంట? సచ్చి. ఆ బలము కాదు, ప్రభువును బట్టి నువ్వు శక్తిమంతుడివి అవ్వాలి. మరి ఎలా? ప్రభువు దగ్గర నుంచి ఎలాగొస్తుంది? యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. హల్లెలూయా. నీవు దేవుని కొరకు ఎదురు చూచినంత కాలము నూతన బలాన్ని కలిగి ఉంటావు. ఆయన మీద ఆనుకున్నంత వరకు, ఆయన వైపు చూస్తున్నంత వరకు నీవు నూతన బలము నీ జీవితంలో ఎప్పుడు శక్తే. సంసోను అనుకున్నాడు, సంసోను యొక్క జీవితంలో తన బలమంతా కూడా జుట్టులో ఉందనుకున్నాడు. లేదు, నాజీరు చేయబడిన వాడు, ప్రతిష్ఠింపబడినటువంటి వాడు, దేవుని యొక్క పక్షంగా నిలబడి దేవుని పక్షంగా యుద్ధాలు చేయుచున్నంత వరకు బలవంతుడిగా ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూస్తూ తన జీవితాన్ని బలముతో నింపుకున్నటువంటి సంసోను ఎప్పుడైతే ఫిలిప్పీ కుమార్తెల వైపు, గాజా వేసే వైపు తన చూపులను మరల్చుకుంటూ తన శరీరాన్ని అప్పగించుకుంటూ వెళ్ళిపోయాడో, బలము తగ్గిపోవటం స్టార్ట్ అయింది తన జీవితంలో. యెహోవాకు విరోధముగా, యెహోవా ఆజ్ఞకు లోబడకుండా ఎప్పుడైతే ఆ జుట్టును తీపిచ్చేశారో తన బలమును పోయింది. అంటే దేవుని మీద ఉన్న ఆసక్తి, తన జీవితంలో దేవుని పక్షంగా ఉన్న ఆలోచనలు తగ్గిపోయినాయి. ఈరోజు నీ జీవితంలో నువ్వెన్ని తిన్నా బలహీనుడివి. ఏ ఆ ధనవంతుడికి బోల్డంత డబ్బు లేదా, ధనం లేదా? ఏమంటున్నాడు తన ప్రాణంతో? నా ప్రాణమా, బాగా తినమ్మా, తాగమ్మా, సుఖించమ్మా అంటున్నాడు. బోల్డన్ని ఉన్నాయమ్మా ఇంట్లో, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయమ్మా, బోల్డన్ని ఫ్రూట్స్ ఉన్నాయమ్మా, బలానికి మంచి మంచి సిరప్లు ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయమ్మా, బాగా తినమ్మా. పిలిస్తే వెరివాడా అంటున్నాడు దేవుడు. ఒరే ఫూల్, ఒరే స్టూపిడ్, పనికిరానోడా, అర్థం కావట్లా నీ జీవితంలో అర్థం కావట్లా, పనికి మాలినావా? దేవుడు పిలిస్తే ఏంది పరిస్థితి? ఎప్పుడు చూసినా వండుకోవటం తింటాం, కడుక్కోవటం. ఇదేనా నీ బ్రతుకులో? ఏది దేవుని యందు బలము? ఎక్కడ జయిస్తున్నావు అపవాదిని? శోధన వస్తే ఏడుస్తూ కూర్చుంటున్నావు, చిన్నది ఏదన్నా బలహీనత వస్తే భయపడిపోతూ ఉన్నావు పిరికిదానిలాగా. బలం లేనివాడు అలానే అవుతాడండి. ఇప్పుడు నాకు బ్లడ్ పర్సెంట్ తగ్గిందనుకోండి, బలం ఉంటుందా? నాకు ఉండదు. నాకు చిన్న అనారోగ్యం రాగానే నా బాడీ తట్టుకోలేదు. వాళ్ళని ఏమంటారంటే ఇమ్యూనిటీ పవర్ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. 1, 2 బ్లడ్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంటుంది. వారిలో నేను ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ నాకు.
బ్లడ్ పర్సెంట్ కూడా చాలా డౌన్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల వెంటనే చిన్న చిన్న అనారోగ్యాలకి నేను చాలా సిక్ అయిపోతూ ఉంటా. అందరికీ జలుబు చేసి హ్యాపీగా తిరుగుతూ ఉంటారు, నాకు మాత్రం చిన్న జలుబు చేయగానే చాలా సఫర్ అవుతూ ఉంటా. ఎందుకంటే నాకు ఆ యొక్క రోగ నిరోధక శక్తి అనేది నాలో తక్కువగా ఉంది. ఆ బలము లేదు, నాదు ఆ యొక్క రోగాన్ని ఎదిరించే శక్తి నా బాడీలో లేదు. అలానే ఆత్మీయతలో దేవుని యొక్క బలము నీ జీవితంలో లేదు. కాబట్టి అపవాది నిన్ను ఎదిరించుటకు వచ్చినప్పుడు, నిన్ను మీద దాడి చేసినప్పుడు సంసోను పడిపోయినట్టు పడిపోతున్నావు. హల్లెలూయా. అర్థమైందండి నా మాట? అర్థమైందా? ఏమీ లేకపోవటం వల్ల ఆత్మీయ బలము నీ జీవితంలో లేదు. దేవుని కొరకు దేవునికి అప్పగించుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూసే అలవాటు లేకపోవటం వల్ల ప్రతి శోధనలో చిక్కుంటున్నాం. ఎవరన్నా వచ్చి రామామా అనగానే లేదులే మామ అంటూనే అలా వెళ్ళిపోతూ ఉంటాం. అలా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది పురుషుల్ని నేను చూస్తూ ఉంటారు. నిర్ణయం తీసుకుంటారు, పాపం నిలబడటానికి 99% ప్రయత్నం చేస్తారు. ఆ 1% అలా బలహీనలు అయిపోవటం వల్ల అయిపోయింది. అమ్మలక్కల పని అయ్యలక్కల పనులు అయిపోయినాయి, బలహీనలు అయిపోతూ ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటున్నాడు దేవుడు. ఈరోజు మనము బలవంతులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు నా వలన బలము పొందు మనుషులు అని కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, 4 విషయాలు మనం నేర్చుకున్నాం. 5వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. రండి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలంట. మనం చేసే ప్రతి పని ప్రేమతో చేయాలి. ఆయాసంతోటో కోపముతోటో చెప్పారుగా చేయకపోతే అట్ట మళ్ళీ తిట్టుకుంటారు. ఎందుకు వచ్చిన బాధ? చేస్తే పోలా. ప్రేమతో చేయాలంట. ఏ పని చేసినా అట్లా చేయాలంట, ప్రేమతో చేయాలి. వెళ్తానులే, ఇవ్వు, చేస్తానులే, నేను చేస్తాలే, నువ్వు అమ్మా నేను చేస్తాలే. అది నీ బాధ్యత. నీ బాధ్యత. ఇంట్లో ఒక కుమార్తెగా కుమారుడుగా నీ బాధ్యత. ప్రేమతో చెయ్యి, నీ బాధ్యతని నెరవేర్చు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బాధ్యత. ప్రేమతో ఆ బాధ్యతలని నెరవేర్చు. భారంగా తిట్టుకుంటా నా పాలిట పడ్డారు, నా జీవితం నాశనం చేశారు అని తిట్టుకుంటా చేయబాక. ప్రేమతో చెయ్యే పని చేసిన. సంఘములో రక్షింపబడిన విశ్వాసి యొక్క బాధ్యత సంఘ పరిచర్య. దేవుని సువార్త ప్రకటించటం, సంఘములో మందిరములో పరిచర్య చేయటం విశ్వాసి యొక్క బాధ్యత. అది సణుక్కుంటా గొనుక్కుంటాము చేయకపోతే మళ్ళీ ఆ పాస్టర్ మైకులో చెప్పిద్దేమో ఎందుకు వచ్చిన బాధలే తల్లి, ప్రార్థనకి రాకపోతే మైకుల్లో చెప్తారేమో ఎందుకు వచ్చిన బాధలే అని సణుక్కుంటా గొనుక్కుంటా చేయబాకండి. అది ఆశీర్వాదం ఉండదు. ఎలా ఉండాలంట? ఎట్లా ఉండాలి? ప్రేమతో. నా జీవితంలో నేను కూడా ఎన్నోసార్లు పరిచర్యకి సేవకులు అప్పగించినప్పుడు ఇష్టంగా పోయినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి నా జీవితంలో. వెళ్తున్నానులే, చెప్పారుగా వెళ్తాను, ఓకే వెళ్తాను. అట్లా వెళ్ళకమ్మా, సంతోషంగా వెళ్ళు, నవ్వుతా వెళ్ళు అంటూ ఉంటారు. ఎక్కడొచ్చిద్ది నవ్వు? ఇష్టం లేకుండా పోతుంటమే. కానీ దాని ద్వారా ఎంత ఆశీర్వాదం ఉంటుందో తెలుసా అండి? ఆడకెళ్ళి ఆ సేవకులు చెప్పిన ఆ పనిని చేయటం ద్వారా ఎంత బ్లెస్సింగ్ మన మీదకి వస్తుందో తెలుసా? అలాంటి ఎక్స్పీరియన్స్లు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. నా జీవితంలో ప్రియదేవుని బిడ్డ, నువ్వు ఏది చేసినా ప్రేమతో చెయ్యి. విసుక్కుంటా చేయబాక, కోపంతో చేయబాక, మత్సరముతో అసూయతో ద్వేషంతో చేయబాక. మొక్కుబడిగా అస్సలు చేయొద్దు. మొక్కుబడిగా శాపం తెచ్చుకుంటాం, వద్దు. మనకి ప్రేమతో చేయడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాం. ఏమండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నీ తోటి సహోదరుని ద్వేషిస్తావు. ప్రార్థనకి ఎందుకు రావట్లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. ఎందుకు ప్రేయర్కి రావట్లేదు రెండని పలకరియో. నీ పక్కిల్లే 100 మాటలు మాట్లాడతావు, వారం అంతా వాళ్ళతోనే మాట్లాడతావు, కానీ ప్రార్థనకు రాలేదేందని అడగవు. ప్రార్థనకి ఎందుకు రాలేదని అడగవు. వాళ్ళు ఎప్పుడు అంతే చెబుతారులేండి. చెప్పిన ఏ సాకులు చెబుతారంటే చెప్పనీయండి. ఒకరోజు వాళ్ళకి తెలిసిద్ది. మనం చెప్తుంటే అర్థం కాదు. ఒక్కసారి దేవుడు వేస్తే తిరిగి లెగవనటువంటిది ఒక్కసారి వేస్తే అప్పుడు తెలిసిద్ది. కానీ అంతవరకు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా
అడగాల్సిందే, హెచ్చరించాల్సిందే, ప్రేమతో వెళ్ళి పలకరించాల్సిందే మనం. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కోసారి నాకు కూడా అనిపించింది, నాకెందుకు ప్రభువా ఈ కర్మ, నాకెందుకు ఈ కర్మ, వాళ్ళందరినీ బతిమలాడాల్సిన అవసరం ఏంటి, నాకేంటి ప్రభువా, అయ్యా రండి, టైం అవుతుంది రండి. నేను శత్రువుని అయిపోతుంటా, ఎంతోమందికి నేను పెద్ద శత్రువుని, ప్రార్థనకి రావట్లేదని తిడతానని ఒక శత్రువుని, టయానికి రావట్లేదని తిడతానని ఒక శత్రువుని, నేనంటే ఎంత కోపం వచ్చేసిద్దో. అయినా పర్వాలేదు, ఏం చేస్తాం, దేవునికి స్తోత్రం. నేను అదే అడుగుతా, అందరిలాగా నేను కూడా అట్ట కూర్చొని అట్ట వెళ్ళిపోతే నాకు ఈ శత్రుత్వం ఉండదు కదా ప్రభా. నేను ఇప్పుడు భద్ర శత్రువుని కదా, ఒక్కొక్కరి జీవితాల్లో భద్ర శత్రువుని అయిపోతున్నాను. అయ్యో నాకేంటి ప్రభా ఇంత భారం నాకెందుకు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, వాళ్ళు రాకపోతే నాకెందుకు. ఒక్కోసారి నేను కూడా మొండికేస్తుంటా దేవుడి దగ్గర కూర్చొని, నేను చెయ్యను ప్రభా ఫోను, నేను పిలవను ప్రభా, నా వల్ల కాదు పో ప్రభా అంటా కూర్చుంటా. అప్పుడు దేవుడు అంటూ ఉంటాడు, పరలోక ప్రార్థనలో ఒక ప్రార్థన ఉంది, ఒక మాట ఏంటది, మా ఎల్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మనం క్షమిస్తే క్షమించబడుతున్నాం, ప్రేమిస్తే మరి నేను దేవుని చేత ప్రేమించబడాలంటే ప్రేమించాలిగా. శత్రువునైనా పర్వాలేదు, నేనేం చేయాలి, అందరినీ ప్రేమించాలి. ఒక్కోసారి అనిపిస్తుంది, అడుక్కునేదన్నా నేను అడుక్కునేదన్నా ఇంటికి వెళ్ళి 10 సార్లు 100 సార్లు పిలవాల్సి వస్తుంది, ఫోన్లు చేసి ఒక్కొక్కరికి అమ్మా ఆల్ నైట్ ప్రేయర్, అయ్యా ఆల్ నైట్ ప్రేయర్, అమ్మా ఆల్ నైట్ ప్రేయర్లు గ్రూపుల్లో పెడతారు, గ్రూపుల్లో రోజు పెడతారు, పలానా రోజు ప్రార్థన, పలానా ఇంట్లో ప్రార్థన, మరలా ఫోను, మరలా చర్చిలో అనౌన్స్మెంట్లు, మరలా ఫోన్. మాకు తెలియలేదు, మేము రాలేదు ఆ రోజు, మాకెవరు చెప్పలేదు, వాట్సాప్ గ్రూప్ చూస్తేనేగా నీకు సీరియల్ చూడటమే సరిపోయా, పక్కింట్లో ముచ్చట్లాడటమే సరిపోయా. ఏ రోజు నువ్వు ఏం చూస్తున్నావు, ఏ రోజు దేవుని బిడ్డలతోటి కలుస్తూ ఉన్నావు? జాగ్రత్త సుమా. ఈరోజు మనుషులకి మనము శత్రువులమైనా పర్వాలేదు, కానీ క్రీస్తు ప్రేమను ప్రకటించేవారిగా, ప్రేమతో మనము ప్రతి బిడ్డ దగ్గర నడుచుకునేవారిగా మనం ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు 2వ అధ్యాయం 15వ వచనంలో, సమస్త కార్యములను ఎలా చేయాలంట, ప్రేమతో చేయండి అంటాడు. సమస్త కార్యాలు ప్రేమతో చేయండి అంటాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు ఎలాగ ఉండాలంట, దాసులుగా ఉండాలని గలతీ పత్రికలో పౌలు గారు చెప్తూ ఉంటాడు 5:13. దాసులుగా, ప్రేమ కలిగిన వాడు దాసుడుగా దాసురాలుగా ఉండడానికి ఇష్టపడతాడు. ప్రేమ లేనివాడు గర్విస్తూ ఉంటాడు అనమాట. నేనెందుకు వినాలి, నేనెందుకు చేయాలనేటువంటి ఒక మనసు వస్తూ ఉంటుంది మన జీవితాల్లో. ఈరోజు మనం ఎలా ఉన్నామో పరిశీలించాం. దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించిన కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిని. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవుని బిడ్డలో ఉండవలసినటువంటి తీరును, ఒక విశ్వాసి నాయన జీవించవలసినటువంటి జీవితాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు ప్రభా. కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ సంఘ బిడ్డలు ఎలాగా ఉండాలో మీరు మాట్లాడారు. నిజమే, ప్రార్థనలో మెలకువ కలిగి జీవించటానికి, విశ్వాసంలో నిలకడగా బ్రతకటానికి తండ్రి, మా జీవితాలలో మీ కొరకు పౌరుషము గలవారమై జీవించటానికి మాకు సహాయం చేయండి దేవా. మా జీవితాల్లో ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి బ్రతుకుటకు మీకోసం ఆయన పౌరుషముగా జీవించుటకు మమ్మల్ని ఆయత్తపరచండి, అభిషేకించండి. రోషము కలిగినటువంటి భక్తి జీవితాన్ని మాకు దయచేయమని నాయన, నీ శక్తి చేత బలవంతులుగా మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. మేము చేయు ప్రతి కార్యములు ప్రేమతో చేయటానికి నాయన, ఇవి చేసి నీ సన్నిధిలో మేము బలవంతులముగా నాయన, ఆశీర్వదించబడిన బిడ్డలముగా నీ సన్నిధిలో నీకు ఇష్టమైన వారిగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.